నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎమ్మెల్సీ అలజడి నెలకొంది. ఎవరికి ఈ పీఠం దక్కనుందని చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ రేసు ఈసారి 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. మరి ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కబోతున్నాయి? చంద్రబాబు ఎవరికి న్యాయం చేయబోతున్నాడు? పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఎస్విఎస్ఎన్ వర్మకు ఈసారైనా అవకాశం దక్కుతుందా? రేసులో ఉన్న వర్ల రామయ్య, వంగవీటి రాధ, దేవినేని ఉమాకు చివరకు అదృష్టం ఎవరిని భరించబోతుంది? వీటన్నిటినీ ఇప్పుడు విశ్లేషణలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ నియామకాల చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతుంది. స్థానిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నాయనే ఆసక్తి పెరుగుతుంది. ఈసారి 2 ఎమ్మెల్సీ పదవులు టీడీపీకే దక్కుతాయన్న టాక్ ఇప్పటికే వినిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపైనే కాకుండా పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసిన నాయకులకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో భవిష్యత్ రాజకీయ సమీకరణలు, సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాధాన్యత, పార్టీకి విధేయంగా నిలిచిన నేతల సేవలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి చంద్రబాబు సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో టీడీపీలో ఇప్పుడు ఎమ్మెల్సీ రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శాసనసభలో కూటమికి భారీ మెజారిటీ ఉంది. 164 మంది ఎమ్మెల్యేల బలంతో ఏ నిర్ణయమైనా సులభంగా అమలు చేసే పరిస్థితి ఉంది. అయితే శాసన మండలిలో మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన సంఖ్యాబలం కారణంగా వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియబోతుండడంతో ఆ 2 స్థానాలు కూటమి ఖాతాలోకి రావడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఈ 2 స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై చంద్రబాబు సీరియస్గా కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక గవర్నర్ కోటాలో ఉన్న జాకియా ఖానం రవీంద్రబాబు పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూటమికి దక్కుతుంది. మరి ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలు, భవిష్యత్తు ఎన్నికలు, పార్టీకి చేసిన సేవలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. అందుకే ఈ 2 స్థానాలకు పలువురు సీనియర్ నాయకులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి పేరు వర్ల రామయ్యది. టీడీపీలో ఎన్నో దశాబ్దాలుగా కీలక నాయకుడిగా కొనసాగుతున్న వర్ల రామయ్య అనేకసార్లు రాజ్యసభ అవకాశాన్ని ఆశించారు. ప్రతిసారి చివరి నిమిషంలో అవకాశం చేజారింది. పార్టీ తరపున బలంగా వాదించే నాయకుడిగా, మీడియా వేదికలపై పార్టీ తరపున సమర్థవంతంగా మాట్లాడే నేతగా వర్ల రామయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ కష్టకాలంలో కూడా వర్ల రామయ్య వెనక్కి తగ్గలేదు. అందుకే ఈసారి ఎమ్మెల్సీ పదవితో చంద్రబాబు వర్ల రామయ్యకు న్యాయం చేయాలని నిర్ణయిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇక రాజకీయంగా కూడా వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వడం ద్వారా ఒక సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుందని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెండో పేరు ఎస్విఎస్ఎన్ వర్మది. గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన సమయంలో ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పనిచేసిన ఎస్విఎస్ఎన్ వర్మ తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి కూటమి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తన సీటుకు త్యాగం చేశారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పవన్ కళ్యాణ్ విజయానికి పూర్తి స్థాయిలో సహకరించారు. మరి ఎన్నికల ప్రచారంలో కూడా కీలక పాత్రనే పోషించారు. అప్పటి నుంచే ఎస్విఎస్ఎన్ వర్మకు భవిష్యత్తులో తగిన రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ఇప్పుడు అదే హామీని నిలబెట్టే సమయం వచ్చిందనే చర్చ బలంగా వినిపిస్తుంది. అందుకే ఈసారి ఎమ్మెల్సీ పదవికి వర్మను పేరును అత్యంత బలంగా వినిపిస్తుంది. ఇక వర్మకు అవకాశం ఇచ్చి కూటమి రాజకీయాల్లో త్యాగాలకు విలువ ఇస్తామనే సందేశాన్ని చంద్రబాబు ఇవ్వాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా పొత్తుల సమయంలో ఎవరు త్యాగం చేసినా వారికి తగిన గుర్తింపు ఉంటుందనే సంకేతాన్ని పంపడం ద్వారా కూటమిలో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయవచ్చని భావిస్తున్నారట. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో బలమైన ప్రభావం ఉన్న వంగవీటి రాధా పేరు కూడా బలంగా వినిపిస్తుంది. చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పెద్ద పదవి దక్కలేదు. కాపు సామాజిక వర్గంలో ప్రభావం ఉన్న నాయకుడిగా వంగవీటి రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాపు ఓట్లను మరింతగా ఆకర్షించాలంటే వంగవీటి రాధాకు కూడా అవకాశం ఇవ్వడం
రాజకీయంగా ప్రయోజనకరమనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉందని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు కూడా చర్చలో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన దేవినేని ఉమా కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఖాళీలు 2 మాత్రమే ఉండడంతో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యం కాదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడే చంద్రబాబు ముందున్న అసలు రాజకీయ సవాలు కనిపిస్తుంది. ఒక్కో నాయకుడు వెనుక ఒక్కో సామాజిక వర్గం ఉంది, ఒక్కో ప్రాంతం ఉంది, ఒక్కో రాజకీయ సమీకరణ ఉంది. అందుకే ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అందరినీ సంతృప్తపరిచే సమతుల్య నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ఇక స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నియామకాలు కేవలం ఎమ్మెల్సీ పదవులకే పరిమితం కావటం లేదు. ఇవి భవిష్యత్ ఎన్నికలకు రాజకీయ సందేశాలుగా కూడా మారనున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు గుర్తింపు ఉంటుందా? త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత దక్కుతుందా? సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తారా? ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తారా అనే అనేక ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం వర్ర రామయ్యకు అవకాశం దాదాపుగా ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2వ స్థానం విషయంలో మాత్రం ఎస్వీఎస్ఎన్ వర్మ, వంగవీటి రాధా పేర్లు బలంగా వినిపిస్తున్నాయట. మరి దేవినేని ఉమా పేరు కూడా చర్చలో ఉన్నప్పటికీ చివరి క్షణంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశమే ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. మరి పార్టీకి ఎన్నో సంవత్సరాల సేవ చేసిన వర్రరామయ్యకు ఈసారి న్యాయం జరుగుతుందా? పవన్ కళ్యాణ్ కోసం తన రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టిన ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుందా? కాపు సామాజిక సమీకరణలో భాగంగా వంగవీటి రాధాకు అవకాశం వస్తుందా? లేదంటే చివరి నిమిషంలో దేవినేని వంటి మరో సీనియర్ నాయకుడికి అవకాశం కల్పిస్తారా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. న్యూస్.